ఏఐ వాడే డెవలపర్స్కి కోడింగ్ రావట్లేదని చెప్పి క్లాడ్ ఏఐ వాళ్ళు ఒక రీసెర్చ్ పేపర్ రాశారు. మరి కోడింగ్ అసిస్టెన్స్ వాడద్దంటారా? ఏఐ కోడింగ్ అసిస్టెన్స్ వాడుతూ ఎలా కోడ్ నేర్చుకోవాలని కూడా అందులో ఆ పేపర్లో రాశారు. ఆ రీసెర్చ్ ఎట్లా చేశారు అంటే డెవలపర్స్ని 2 గ్రూప్స్ కింద డివైడ్ చేసి ఒకరికి ఏఐ ఇచ్చి ఇంకొకరికి ఏఐ ఇవ్వకుండా వాళ్ళకి ఒక ప్రోగ్రామింగ్ టాస్క్ ఇచ్చారు. ఆ ప్రోగ్రామింగ్ టాస్క్లో ఒక లైబ్రరీ ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఏఐ వాడిన వాళ్ళు ఫాస్ట్ కంప్లీట్ చేసినా సరే తర్వాత క్విజ్ పెడితే వాడిన వాళ్ళకి 2 గ్రేడ్స్ తక్కువ వచ్చాయి. ఈ రీసెర్చ్లో వాళ్ళు ఒక 3 ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశారు. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఏఐ వాడిన వాళ్ళకి మొత్తం టాస్క్ని టోటల్గా ఏఐకి డెలిగేట్ చేయడం వల్ల ఆ లైబ్రరీ ఎందుకు వాడారు, ఎందుకు ఆ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ రాశారు అని చెప్పి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ రాలేదు. నెక్స్ట్ డీబగింగ్. ఏఐ వాడినప్పుడు వాళ్ళకి అసలు ఏమి ఎర్రర్స్ రాలేదు కాబట్టి ఒకవేళ ఎర్రర్ వచ్చినా ఎట్లా ఫిక్స్ చేయాలో వాళ్ళు ట్రైన్ అవ్వలేదు దాని మీద. నెక్స్ట్ వచ్చేసేసి కోడ్ రీడింగ్. అది మొత్తం కోడ్ రాసేసిన తర్వాత దాన్ని డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసి డిప్లాయ్ చేయడం తోటి వాళ్ళు అసలు ఆ కోడ్ని ఎప్పుడు చదవలేదు. సో ఈ 3 ప్రాబ్లమ్స్ వల్ల డెవలపర్స్ అసలు ఇంప్రూవ్ కాలేకపోతున్నారు. మరి సొల్యూషన్ ఏంటి? ఏఐ చేత కోడ్ రాయిపించినా సరే దాన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయమనాలి. ఎందుకు వాడింది ఆ లైబ్రరీ ఆర్ ఎందుకు ఆ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ రాసింది అని చెప్పి మీరు ఎక్స్ప్లెయిన్ చేయమనాలి. నెక్స్ట్ డీబగ్గింగ్. ఒకవేళ కనుక ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏఐ చేత ఫిక్స్ చేయించకుండా మీరు సొంతంగా కోడ్ చూసి దాన్ని డీబగ్ చేయాలి. సో దట్ యూ విల్ లెర్న్ డీబగింగ్ స్కిల్స్. నెక్స్ట్ ఏఐ రాసినా సరే కోడ్ మీరు కోడింగ్ చదవాలి ఏం రాసింది అని చెప్పి. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ యాక్చువల్లీ దేర్ ఇన్ ఇట్.